మీరు కూడా మీ పిల్లలకి మొబైల్ చూపిస్తున్నారా? సో వాళ్ళ బ్రెయిన్ని మీరే పాడు చేస్తున్నారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. WHO వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. సో ఎవరో రిపోర్ట్ ఇస్తే తప్ప మనం నమ్మం కదా. వాళ్ళ మొబైల్ చూసి వాళ్ళ బ్రెయిన్ ఎంతగానో పాడవుతుంది. సో చాలా మంది పేరెంట్స్ అయితే వరీ అవుతున్నారు. చాలా హాస్పిటల్లోకి అయితే కన్సల్ట్ అయితే అవుతున్నారు. WHO డాక్టర్ జాన్ విలియమ్స్ ఏమంటున్నారో తెలుసా? పాత రోజులు మళ్ళీ తిరిగి తీసుకురావాలి. జామా ప్రాడక్ట్స్ రీసెంట్గా చికాగోలో 27 గర్ల్స్ 20 మెంబర్ బాయ్స్కి అయితే వాళ్ళ బ్రెయిన్ని స్కాన్ చేశారు. సో వాట్ దే ఫౌండ్ ఈస్ రియల్లీ షాకింగ్. వాళ్ళ బ్రెయిన్లో ఉన్న వైట్ మ్యాటర్ అనేది అసలు డెవలప్ అవ్వట్లేదంట. ఒకసారి ఇది చదవండి. బ్రెయిన్ హెల్త్కి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. టెంపరీలో అది మనకు వినడానికి హెల్ప్ చేస్తుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది అసలు డెవలప్ అవ్వట్లేదు. సో దీనివల్ల పిల్లలకి బిహేవియర్ చేంజెస్ కూడా వస్తాయి. ఊరికే ఏడవడం, క్రాంకీగా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా రీసెర్చ్ తర్వాత WHO రిపోర్ట్ ఏమని చెప్తుంది అని అంటే 2 ఏళ్ల పిల్లల వరకే అసలు మొబైలే ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇస్తున్నారు అనుకో, వాళ్ళలో ఉన్న లాంగ్వేజ్ డెవలప్మెంట్, హెల్త్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ని మీరే స్టాప్ చేస్తున్నారు. వాళ్ళలో క్రిటికల్ థింకింగ్ అనేది ఉండదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. 2 to 3 years పిల్లలు రోజుకి 1100 వర్డ్స్ అయితే మాట్లాడాలి. సో మనం మొబైల్ ఇచ్చి వాళ్ళని స్టాప్ చేస్తున్నాము. సో మొబైల్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఎవరు పిలిచినా వినరు, ఏది చెప్పినా అర్థం చేసుకోరు. సో ఇలాగే కనుక రిపీట్ అవుతే ఇలాంటి రిపోర్ట్స్ మరెన్నో వస్తాయి. ఎంతోమంది పిల్లల జీవితం అయితే స్పాయిల్ అవుతుంది. సో వీలైనంత వరకు మనమైతే స్క్రీన్ టైం అయితే స్టాప్ చేద్దాము.